ఏంటో చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళందరితో నాకు విషెస్ చెప్పించాలి, తాతయ్యతో సహా. నిన్నేరా? ఆ ఫోన్ ఎవరిది? ఇది ఇది ఆ కృష్ణది. చూడు, ఈయన మీ తాతయ్య. జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ కళ్యాణి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది కళ్యాణి, మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా నాకిది చాలా స్పెషల్ బర్త్డే. ఈ ఆనందం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ నా పక్కనే ఉన్నట్టుంది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను కళ్యాణి. అంత పెద్ద మాటలెందుకు కృష్ణ? లేదు కళ్యాణి, నా వాళ్ళు ఎలా ఉంటారో చూడకుండానే పోతానేమోనని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు వాళ్ళందరినీ చూసే అదృష్టం నాకు కల్పించావు. నీకు కృతజ్ఞత చెప్పడానికి థ్యాంక్స్ అనే పదం సరిపోదు. కానీ అంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది నీ మొహంలో సంతోషం. అది చూశాను, చాలు. ఎప్పుడొస్తుందో తెలియని చావు కోసం ఎదురు చూడటం కంటే చావడమే నయం అనుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు బ్రతకాలని ఆశగా ఉంది కళ్యాణి. నా కుటుంబంతో కలిసి జీవించాలనుంది. కానీ ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తాడో లేదో. ఆల్రెడీ ఇచ్చాడు కృష్ణ. అందుకే చావాలనుకున్న దానివి మనసు మార్చుకోగలిగావు. నీ వాళ్ళని ఇలాగైనా చూడగలిగావు. నీకు నిజంగా చావే రాసిపెట్టుంటే ఆ రోజే చనిపోయి ఉండేదానివి. నేనిలా నీ స్థానంలో ఆ ఇంట్లో అడుగు పెట్టుండేదాన్నే కాదు. ప్రతిదానికి ఓ టైం అంటూ ఉంటుంది కృష్ణ. సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకో. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీ వాళ్ళని ఎంత తొందరగా కలవాలనుకుంటే నువ్వు అంత ప్రశాంతంగా ఉండాలి. ఆ విషయం గుర్తుంచుకో. ఉంటాను కళ్యాణి, ఇకపై హ్యాపీగానే ఉంటాను. వెరీ గుడ్. సరే, నేను ఇంకా బయలుదేరినా? జాగ్రత్త. వస్తాను. అమ్మా, కృష్ణ ఏది?
ఏయ్, తాతయ్య కృష్ణ గురించి మాట్లాడదని చెప్పాడుగా, మళ్ళీ ఎలా అడుగుతావేంట్రా? సారీ తాతయ్య. క్షమించండి మావయ్య, ఏదో తెలియక అడిగాడు. మావయ్య గారు కొంచెం కారంగా. ఇంతకన్నా వికారం ఏం కావాలా? తప్పు వాడిది కాదమ్మా. పరిచయం లేని వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు. వీడిలా అడిగాడంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత చనువు ఉండే ఉంటుంది. ఆ చనువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత నీది. ఏది మంచో ఏది చెడో వాళ్లకు తెలియదు. అన్నీ మనమే నేర్పించాలి. పిల్లలకైతే నేర్పించగలం మావయ్య, కానీ పెద్దవాళ్ళకి ఎవరు చెప్తారు? నా పిల్లలకి నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఆ అమ్మాయే కావాలనొచ్చి అందరితో మాట్లాడాలని కలిసిపోవాలని ప్రయత్నిస్తుంది. మాతో మాట్లాడటం కుదరదని తెలిసినా ఏదో రకంగా కల్పించుకోవాలని చూస్తోంది. దానికి మేమేం చేయగలం మావయ్య? పెద్దవాళ్లం కాబట్టి మేము తనని పట్టించుకోకుండా ఉండగలం, కానీ చిన్నపిల్లలు, మనకి ఆ అమ్మాయికి మధ్య ఉన్న దూరం వీళ్లకెలా తెలుస్తుంది మావయ్య? వీళ్లతో ఎవరు స్నేహంగా మాట్లాడితే వాళ్లనే మంచివాళ్లు అనుకుంటారు. అసలు సమస్య అంతా ఆ పిల్లని ఇంట్లో ఉంచనివ్వడం వల్ల వచ్చింది మావయ్య. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి వెంటనే 10 లక్షలు, అదే 10 నిమిషాలు పంపించేయాలి. అదే కరెక్ట్. బావ చెప్పింది కూడా నిజమే నాన్నగారు. ఆ అమ్మాయిని ఇంట్లోంచి పంపించకపోతే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ అమ్మాయి వల్ల మన మధ్య మనస్పర్ధలు రావడం మంచిది కాదు నాన్నగారు. పంపించడం 2 నిమిషాల పని రాఘవ. అలా చేస్తే తప్పు మన వైపు ఉండిపోతుంది. అది మన వ్యక్తిత్వం కాదు, మన రక్తంలోనూ లేదు. నాకు కావలసింది ఆ అమ్మాయిని మనం ఇంట్లోంచి పంపించడం కాదు, తన తప్పేంటో తెలుసుకొని తనే ఇంట్లోంచి వెళ్ళిపోవడం. ఇక్కడ ఎన్ని రోజులున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మన మనసుల్ని గెలుచుకోవడం మాత్రం సాధ్యం కాదని తనకు తెలియాలి. మన జీవితాల్లో తనకి తన తండ్రికి ఎప్పటికీ స్థానం ఉండదని అర్థం కావాలి. అందుకే ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనిచ్చా. తన ప్రయత్నాలు తనని చేసుకునేయండి. మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోతుంది. మావయ్య గారు, ఇందుకే నిన్ను కూడా ఉండనిచ్చింది. ఇప్పుడు నీకు ఆ పిల్ల గురించి ఎందుకురా? హోంవర్క్ చేయాలమ్మా. మ్యాథ్స్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అక్క వస్తే డౌట్స్ క్లియర్ చేస్తుందని. పెద్ద ఇంజనీరింగ్ చదువు, డౌట్స్ అంటే డౌట్స్. ఇంకోసారి డౌట్స్ అని ఆ పిల్లతో మాట్లాడేవో నాలికి కోసేస్తాను. జాగ్రత్త. అనిత, చిన్న పిల్లాడు, వాడి మీద అరుస్తావేంటి? ఏంటి చిన్నపిల్లడా? వీడి వల్లే నేను మాటలు పడాల్సి వచ్చింది. అసలు వీడి కాదు అనాల్సింది. ఇంట్లో ఇంత కుంపుడు పెట్టి ఏమీ తెలియనట్టు ఎక్కడికో వెళ్ళింది. ఇంత రాత్రైనా రాలేదు. ఆడపిల్ల ఇంత రాత్రి దాకా బయట తిరగటం మరి ఇంట్లో ఎక్కడైనా చూసావా? నలుగురు చూస్తే మామయ్య గారికేగా చెడ్డ పేరు. చాలే, ఇంట్లో ఉన్న నాన్నగారే పట్టించుకోవడం లేదు, ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళ సంగతి ఎందుకు? ఎందుకు ఎందుకు అనుకుని అలాగే ఉండండి. ఏదో ఒక రోజు నేను అన్నది నిజమవుతుంది. ఒకప్పుడు వాళ్ళ నాన్న ఈ ఇంటి పరువు తీసివెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా రాత్రిళ్ళు బయట తిరుగుతూ మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పండి. అలా చెప్పాలన్నా తనతో మాట్లాడినట్టే కదా నాన్న. అదేంటి జున్నెవరు తినరా? మీరున్నారుగా, మెక్కండి. ఎక్కుతాంలే, ఎందుకంత కోపం?
ఒరే నువ్వు రారా, ఇద్దరం కలిసి తిందాం. అనిత, మామయ్య గారేదో కోపంలో అమ్మాయితో మాట్లాడొద్దని అన్నారు. కానీ పాపం ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? తప్పు చేసిన ఆయన కడుపును పుట్టడమే తను చేసిన తప్పు. అనిత, తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుకు. నేనేమన్నాను వదినా? ఉన్నమాటేగా. అయినా ఆడపిల్ల ఇంట్లోంచి బయటికెళ్ళి ఈ టైం వరకు రాకపోవటం తప్పు కదా? అయినా నా పిచ్చి గాని తను ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలిసే ఉంటుంది. చాటుగా ఈ మధ్య తెగ మాట్లాడేసుకుంటున్నారు కదా. మాట్లాడతాను, మా అన్నయ్య కూతురు, నీకేంటి? మావయ్య గారి మాటకి ఈ ఇంట్లో వాళ్లే విలువ ఇవ్వనప్పుడు ఇక ఆ పిల్ల ఎందుకిస్తుంది? అయినా ఎవరు ఎలా ఉంటే నాకేంటి? ఆ పిల్ల ఏదో రకంగా తొందరగా ఇంట్లోంచి వెళ్ళిపోతే చాలు. ఏ పదండ్రా. అసలే మావయ్య గారు కోపంగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణేమో ఇంత రాత్రి వరకు బయటకెళ్ళింది. నాకు భయంగా ఉంది వదినా. నాకు అదే కంగారుగా ఉంది వదినా. అయినా ఈ ఊళ్ళో ఇంత రాత్రి వరకు తనకేం పని ఉంటుంది? అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి ప్లీజ్. పిన్ని, తలుపు తీయండి. ఏమండి? ఏమండి? కృష్ణ వచ్చినట్టుందండి. కృష్ణ వచ్చిన, బాలకృష్ణ వచ్చిన, హరికృష్ణ, మోహన కృష్ణ, పరుచూరు గోపాలకృష్ణ, చిన్ని కృష్ణ, అంబికా కృష్ణ ఎవరొచ్చినా నీకెందుకు టెన్షన్? అలా బయటికి వెళ్తే జరుగును పెద్ద గోల. మీరు నోరు మూసుకుని పడుకోండిలా, నేను వెళ్ళి తీయాలి తలుపలా. నీ కర్మ కాలుతుంది. ఎలా మనకెందుకు, హ్యాపీగా బజ్జుంటే పోలా. అరే బంటి, అమ్మో వీడు పెద్ద ఎలుగు బంటి బాబోయ్. కృష్ణ అయి ఉంటుంది. మాధవి, ఎక్కడికి? కృష్ణ వచ్చినట్టుందండి. అయితే నువ్వు వెళ్ళి తలుపు తీయాలా? ఏం అవసరం లేదు, వచ్చి పడుకో. భలే వారండి, ఆ అమ్మాయిని ఇంత రాత్రి
ఒంటరిగా గుమ్మం ముందు వదిలేయమంటారా? ఆగండి. ఆ. ఎక్కడికి? డోర్ ఎవరో కొడుతుంటేను. ఇంకెవరు? ఆ మహతల్లే. ఆ, ఆ, అనిత, బయట చలేస్తుందో ఏంటో. నిండా మునిగిందిగా, ఇంక చలేవేస్తుందిలేండి. తప్పు అనిత, ఎంతైనా మన ఇంటి పిల్ల. ఆ, అదే మన ఇంట్లో ఉంటున్న పిల్ల కదా అని, అందుకని. ఆగు. ఎక్కడికి? ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇది ధర్మసత్రం కాదు. అది కాదు తాతయ్య, చిన్న పనుండి. నీ కారణాలు నీకెన్నైనా ఉండొచ్చు, నాకు వాటితో పని లేదు. అయినా అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా తిరగడానికి ఇది అడ్డు అదుపు లేని అమెరికా కాదు. నీతి నియమాలున్న అచ్యుతాపురం, శివరామకృష్ణ ఊరు. ఇక్కడ క్రమశిక్షణ, కట్టుబాట్లు అంటూ కొన్ని ఏడ్చాయి. వాటికి భంగం కలిగితే నేను సహించను. పని మనుషులు కూడా ఇంటి కట్టుబాట్లు మీరి నడుచుకోరు. అలా చేస్తే వాళ్ళు ఇంట్లో ఉండరు. ఏం చేసినా ఇంటి వారి అనుమతితోనే చేస్తారు. ఇంత ఆలస్యం అవుతుందని నేను ఊహించలేదు. ఊహించినవన్నీ జరగవని నీకు అర్థమై ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేదానివే కాదు. ఇప్పుడు అవన్నీ అనవసరం గాని, ఇప్పుడు నువ్వు చేసింది మొదటి తప్పుగా భావించి ఆ తప్పుకి శిక్షగా నిన్నీ రాత్రంతా ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఇంకొకసారి ఇలా జరిగితే నువ్వు శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ ప్లీజ్ తాతయ్య, ఇంకో. ఆ పిలిపే నీ నోట వినపడకూడదని ఇంతకు ముందు కూడా నీతో ఒకసారి చెప్పాను. పని మనిషినన్నావుగా, పని మనిషిలాగే పడి ఉండు. పిలిచే విధానం మార్చుకో. శివరామకృష్ణ గారు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా జరగదు. తలుపు తీయండి. శివరామకృష్ణ గారు,
ఏంటి అందరూ ఇలా నిలబడ్డారు? నిద్ర పట్టడం లేదా? ఓహో, తలుపు తీసి సగౌరవంగా అమ్మాయిని ఇంట్లోకి ఆహ్వానిద్దామని వచ్చారా? అలాంటి ఆలోచనలు రానీకండి. ఎవరైనా అమ్మాయికి సహాయం చేయాలని చూశారో నేనేం చేస్తానో మీతో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. జాగ్రత్త. నాన్నగారు, పాపం బయట ఎంత చలిగా ఉందో ఏమిటో. రాత్రంతా బయటే ఉండాలి అంటే ఇబ్బంది పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి నాన్నగారు. ఇందాక నేను చెప్పింది నీకు అర్థం కాలేదా లక్ష్మి? లేక నీ ఆలోచనలో నువ్వు ఉన్నావా? అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించకండి. నేను మీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఈ శివరామకృష్ణ ఒక్కసారి మాట అంటే దానికి తిరుగుండదు. సరే సరే, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య. బాబాయ్, బాబాయ్ మీరైనా తలుపు తీయండి ప్లీజ్. పిన్ని, పిన్ని తలుపు తీయండి. బాబాయ్, బాబాయ్ ప్లీజ్ తలుపు తీయండి.